నన్ను చాలా మంది అడిగేవాళ్ళు, ఎక్కడ నీకు ప్రార్థన అని. నక్కలకుంట ప్రార్థన అక్కడ మొదలుపెట్టిన. నక్కలకుంట అందరూ మూతి సొట్టబెట్టి నక్కలకుంట. అవును సార్, నక్కలకుంట. దయచేసి గమనించాలి, నక్కలు లేవు కానీ జనాలు ఉన్నారు అక్కడ, చాలా భక్తి పరులు. ఆ దావీదుపురంలో ఉన్న అక్కోళ్ళు ఎంత ప్రార్థనలు చేసినారో వాళ్ళకి నేను నా జీవితాంతం రుణస్తున్నే. అంత ప్రార్థనలు చేసినారు. దయచేసి గమనించాలి, అక్కడి నుండి దేవుడు నన్ను అదేం నేను ఎన్టీఆర్ సర్కిల్ నిమ్మనపల్లి క్రాస్ రోడ్లోకి తెచ్చినాడు. అక్కడ జనం నిండిపోయినారు. అక్కడి నుండి దేవుడు ఇక్కడికి తీసుకొచ్చినారు. డాక్టర్ ఆల్ఫ్రెడ్ గారి ఇంట్లోకి వాళ్ళకు కూడా దండ పెట్టాల. ఆ ఇల్లు నిండిపోయింది, పైన నిండిపోయింది. బల్లి ఇచ్చేటప్పుడు ఆ రోడ్డు అంతా నిండిపోయేది జనం. అనేవాళ్ళు, మేము మీ మూతి చూడలేకపోతే మేనని. ప్రభువా, ప్రజలు వాక్యం వింటున్నారు కానీ మూతి చూడలేదంట. మూతి చూసే భాగ్యాన్ని ప్రసాదించమని చెప్పి దేవుణ్ణి అడుక్కుంటే ఈ స్థలం కొనటానికి దేవుడు సహాయం చేశాడు. ఈ స్థలం కొనేటప్పుడు 1,00,000 అంటే నాకు నోట్లో కాదు, ఊపిరి పోయింది, చెవుల్లో పోయింది. 1,00,000 మనకెక్కడిది? ఆయన చెప్పినాడు, ఈ స్థలం తీసిచ్చి ఆయన ఎమ్మెల్యే గారి దగ్గర తీసుకుపోయి, వీణ మీ స్థలం కొంటాడంట అని చెప్పినాడు. చూద్దామని పోయి ఆ పని ఆయన అంటాడు, నా స్థలం కొనాడు. ఎవరైనా పాస్టర్ అండి నేను. ఎందుకు నీకు స్థలం? మందిరం కట్టుకోవాలి సార్. దేవుని దగ్గర ఉపవాసాలు ఉండి ప్రార్థన చేశామని నేను ఒక్కడే కాదు, సంఘం అంతా చేసినారు. దేవుడు ఎంత గొప్ప వాడంటే, ఎంత స్థలం ఇస్తావో అంత మందిరమే ప్రభువా అని చెప్పన్నా. ఈ స్థలం 7 కుంటల స్థలం అంత కట్టేసినాను. అందరూ అంత కట్టించేసినాడు దేవుడు. అందరూ అన్నారు సినిమా థియేటర్ అని. కాదురా, దేవుని మందిరం అని. ఎప్పటికి ఇది నిండేదిని, ఎప్పుడన్నా నిండనిలే. నా కాలం కాకపోని మా కొడుకు కాలం రాని, ఆయన కొడుకు కాలం రాని, ఎప్పుడన్నా నిండుకొనిలే. దేవునితో ఒడంబడిక చేసినాను, కట్టినా. హల్లెలూయా. ఇదే కాదు, చాలా మందిరాలు కట్టడానికి దేవుడు కృప చూపెట్టాడు. హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను చేసే పని గొప్పది. ఆ పని నన్ను గొప్పవానిగా చేస్తుంది. నేను గొప్ప కార్యాలు చేయాలి. నేను చేసే పనిలో దరిద్రం అనే మాట రాకూడదు, ధారాళమే ఉండాలి. దరిద్రం అనే మాట రాకూడదు, ధారాళమే ఉండాలి.